నకిలీ మందుల దందా అన్నటువంటిది ఎక్కడికక్కడ బట్టబయలవుతోంది. తాజాగా హెల్త్ ప్లస్ అట్లాగే రామ్ ఫార్మా ఒకే ఫ్లోర్ నుండి పనిచేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. సహరన్పూర్లో ఉన్నటువంటి ఒక ఏదైతే సైలెంట్ సంస్థ అంటే అక్కడ పేరుకి మాత్రం పేపర్ల మీద ఉండేటటువంటి సంస్థ ఒకటి కల్పిత కొనుగోళ్లను సృష్టించడానికి ఉపయోగించుకుంది అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. సరుకుకు సంబంధించిన రాతపూర్వక ఆధారాలు సృష్టించడానికి స్నేహపూర్వక సంస్థలు అంటే ఫ్రెండ్లీగా ఉండేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి బిల్స్ తీసుకున్నారు అన్నటువంటిది ఇక్కడ తేలినటువంటి అంశం. ఆ ఇన్స్పెక్టర్లు ఇప్పుడు వాళ్ళ ల్యాప్టాప్ డేటాని తుడిచిపెట్టేశారు ఇన్స్పెక్షన్ చేసేటటువంటి సందర్భానికి అన్నటువంటి విషయం బయటపడింది. అదే సందర్భంలో గతంలో నమోదైన ఒక ఎఫ్ఐఆర్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఇందులో ఉండటం అన్నది కీలకమైనటువంటి అంశం. ఒక కెమిస్ట్ నాణ్యతతో రాచి పడేయడం కాదు, నకిలీ మందులకి స్వచ్ఛమైన పుట్టిన ధృవీకరణ పత్రం ఇవ్వడానికి ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో దేశంలో ఇట్లాంటి వాటి మీద సీరియస్ ఎఫర్ట్స్ అయితే జరుగుతున్నాయి.